ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ అంటే ముందుగానే స్ట్రెస్ చేయబడిన కాంక్రీట్. అంటే ఒక కాంక్రీట్ మెంబర్ని మనం తీసుకున్నట్టయితే దాంట్లో స్ట్రెస్సెస్ అనేవి మనం దీని మీద లోడింగ్ వేయడానికన్నా ముందే స్ట్రెస్సెస్ అనేవి దీంట్లో అప్లై చేస్తాం. దాన్ని ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ అంటారనమాట. అసలు లోడ్ వేయడం కన్నా ముందు ఒక కాంక్రీట్ మెంబర్లో మనం స్ట్రెస్సెస్ ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు చేస్తున్నాం, దీని వెనకాల బేసిక్ ఐడియా ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ గురించి మనం తెలుసుకోవాలి, దీని గొప్పతనం తెలుసుకోవాలి, ఇది అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే దీన్ని ఏదో ఒక దాంతో మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక లైన్ గీసాను, ఇది పెద్ద లైనా చిన్న లైనా అంటే ద పర్స్పెక్షన్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అనమాట. ఒక పర్సన్కి ఇది చిన్న లైన్లా కనపడవచ్చు, ఒక పర్సన్కి ఇది పెద్ద లైన్లా కనపడవచ్చు. కానీ నేను పక్కన ఒక గీత గీసి ఇప్పుడు ఈ లైన్ చిన్నదా పెద్దదా అని అడిగితే అందరూ కూడా ఇది చిన్నది అని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు అందరి పర్స్పెక్షన్ ఒకటే, ఏంటి, ఈ లైన్తో పోలిస్తే ఇది పెద్దది ఉందా లేదా. సో ఇన్ ద సేమ్ మేనర్ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ యొక్క గొప్పతనం మనకి తెలియాలి అంటే దాన్ని ఏదో ఒక దాంతో కంపేర్ చేయాలి. కంపేర్ చేయడం ఎలాంటి దాంతో కంపేర్ చేయాలి? ఈ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ కన్నా ముందు నుండి ఈ ఫీల్డ్లో ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేయాలి. అదే రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్, ఆర్సిఎస్, రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ స్ట్రక్చర్స్. సో ఈ ప్రీ స్ట్రెస్డ్ మొత్తం మీద నేను ఆర్సిఎస్ని వాడుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మీరు కూడా ఆర్సిఎస్ని కంపేర్ చేసుకుంటూనే దీని గొప్పతనం తెలుసుకోండి. ప్రీ స్ట్రెస్సింగ్ అన్న కాన్సెప్ట్ని ఇంతకుముందు ఎక్కడ వాడారు? మనకి ఎడ్ల బండి చక్రం ఉంది, ఇదంతా చెక్కతో చేసింది. దీనికి ఒక మెటల్ రిమ్ ఉంటుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ మెటల్ రిమ్ అనేది కరెక్ట్గా చక్రం కన్నా కొంచెం చిన్నది ఉంటుంది. దీన్ని హీట్ చేయడం వల్ల బాడీ ఎక్స్పాండ్ అవుద్ది. ఎక్స్పాండ్ అయిన మెటల్ సర్కిల్ని దీని చుట్టూ తీసుకెళ్ళి పెట్టేసి తర్వాత లెట్ ఇట్ కూల్. అప్పుడు ఏమవుద్ది, ఈ రిమ్ అనేది దాని ఒరిజినల్ షేప్లోకి రావాలనుకుంటుంది, కానీ ఈ చక్రం ఏదైతే ఉందో అది రానివ్వదన్నమాట. ఇప్పుడు హీట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అయ్యింది, కూల్ చేసినప్పుడు కాంట్రాక్ట్ అయ్యింది. దీన్ని అడ్డలేదనుకోండి మనం, అప్పుడు స్ట్రెస్సెస్ ఏవి ప్రొడ్యూస్ అవ్వవు. బట్ హీట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అయింది, స్ట్రెస్సెస్ ప్రొడ్యూస్ అవ్వలేదు. కాంట్రాక్ట్ అయినప్పుడు ఫ్రీగా కాంట్రాక్ట్ అవ్వడానికి లేదు, మధ్యలో చక్రం మనల్ని అడ్డింది. సో ఇప్పుడు స్ట్రెస్సెస్ ప్రొడ్యూస్ అవుతాయి ఈ చక్రం మీద. అది ఈ వుడ్ మొత్తాన్ని కలిసి ఉండేలాగా పట్టుకుంటుంది అనమాట. సో దీన్ని ప్రీ స్ట్రెస్ అంటారు. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ ప్రీ స్ట్రెస్ని సివిల్ ఇంజనీరింగ్లోనికి ఎవరు తీసుకొచ్చారు? కాంక్రీట్ మెంబర్స్లో, కాంక్రీట్ స్ట్రక్చర్స్లో కూడా ప్రీ స్ట్రెస్సింగ్ని మనం అప్లై చేయొచ్చు అని ఎవరికి ఆలోచన వచ్చింది అంటే 1904లో తొలిసారిగా ఫ్రిసినెట్ అనే ఆయన ట్రై చేశాడు. ఇక్కడతో ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ అంటే ఏంటి అన్నది మనకు ఒక బేసిక్ ఇంట్రడక్షన్ వచ్చింది. ఇప్పుడు కొంచెం సబ్జెక్ట్లోనికి వెళ్దాం. ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ గురించి తెలుసుకోవాలంటే ముందు మనం కొంచెం టెర్మినాలజీ తెలుసుకోవాలి ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్కి సంబంధించి. ఆ టెర్మినాలజీలో ఏంటంటే కంపేర్ చేస్తూ చూపిస్తానన్నాను కదా. ఇప్పుడు ఒక ఆర్సీసీ బీమ్ తీసుకున్నాము అంటే ఇక్కడ మనం స్టీల్ బార్స్ పెడతాం, కానీ ప్రీ స్ట్రెస్డ్కి వచ్చేసరికి మనం స్టీల్ బార్స్ వాడం. ఆ ప్లేస్లో టెండాన్స్ వాడతాం. టెండాన్స్ అంటే స్టీలే, కాకపోతే వైర్స్లా ఉంటాయి. ఇవి టెన్సైల్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోగలవు అనమాట. సో టెండాన్స్ అనే పదం ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టెర్మినాలజీ, ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్లో 2 టైప్స్ ఉంటాయి: ప్రీ టెన్షనింగ్, పోస్ట్ టెన్షనింగ్. ఇవన్నీ కూడా వీడియో జస్ట్ చూడడం కాకుండా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు తర్వాత హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రీ టెన్షనింగ్కి వచ్చినట్టయితే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ మీద అబట్మెంట్స్ ఉంటాయి. ఇవి మూవబుల్ అనమాట. ఇవి వెనక్కి ముందుకి మూవ్ అవ్వగలవు విత్ ద హెల్ప్ ఆఫ్ హైడ్రాలిక్ జాక్స్.
సో ఈ మధ్యన టెండోన్స్ పెట్టిన తర్వాత మనం వీటిని ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ చేసి ఈ టెండోన్ని మనం స్ట్రెస్ చేస్తాం. టెండోన్ని స్ట్రెస్ చేసిన తర్వాత అక్కడ మనం కాంక్రీట్ ప్లేస్ చేసి వీ విల్ లెట్ ఇట్ హార్డెన్ అనమాట. అంటే కాంక్రీట్ హార్డ్ అయిన తర్వాత ఇక్కడ టెండోన్స్ని మనం కట్ చేసేస్తాం. కట్ చేసేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఫైనల్ ప్రోడక్ట్ ఒక కాంక్రీట్ బీమ్ వచ్చింది, దాని లోపల టెండోన్ ఉంది. అది ఎలా ఉంది? నార్మల్ టెండోన్ కాదు, స్ట్రెస్ చేయబడిన టెండోన్. సో దీన్ని ప్రీ టెన్షనింగ్ అంటారు. ప్రీ అంటే ముందుగానే టెన్షనింగ్ చేసి తర్వాత కాంక్రీట్ వేస్తే దాన్ని ప్రీ టెన్షనింగ్ అంటారు. ఇప్పుడు సెకండ్ టైప్ పోస్ట్ టెన్షనింగ్. పేరులోనే ఉంది. అంటే ఏంటి? టెన్షన్ అనేది తర్వాత చేస్తాం. సో ఇది ఎలాగా అంటే ఒక కాంక్రీట్ బీమ్ మనం ముందుగానే క్యాస్ట్ చేసేస్తాం, మధ్యలో ఒక ట్యూబ్ ఉంచుతాం స్పేస్. ఆ స్పేస్ ఉంచేసి మిగిలిన కాంక్రీట్ని మనం క్యాస్ట్ చేసేసి హార్డెనింగ్ చేసి క్యూరింగ్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఆ ట్యూబ్లోనికి మనం టెండోన్ని పంపిస్తాం. ఒక సైడ్ ఫిక్స్ చేసేస్తాం, ఇంకొక సైడ్ హైడ్రాలిక్ జాక్ వాడుకొని ఈ టెండోన్ని బలంగా బయటికి లాగి ఇక్కడ కూడా మనం ఫిక్స్ చేసేస్తాం. ఈ ఫిక్స్ చేసే వాటిని ఏమంటారు అంటే యాంకరేజెస్ అంటారు. ఇది కూడా టెర్మినాలజీలో ఒక పదం, యాంకరేజ్. ఈ యాంకరేజెస్ చాలా టైప్స్ ఉన్నాయి. అందులో ఎగ్జాంపుల్కి ఫ్రిసినెట్, మ్యాగ్నెల్ బ్లేటాన్, జిఫార్డ్ ఉడాల్. ఇవి టైప్స్ అనమాట. ఇవి యాక్చువల్గా సైంటిస్ట్స్ పేర్లు. ఈ యాంకరేజెస్ ఎవరైతే కనిపెట్టారో వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. ఇవి ఏంటి ఈ సిస్టమ్స్ అనేది మనం ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాంకరేజ్ అంటే ఏంటి అంటే ఈ టెండోన్ని స్ట్రెచ్ చేసిన తర్వాత అది ఒరిజినల్ పొజిషన్లోనికి వెళ్ళిపోకుండా చివర పట్టి ఉంచే మెకానిజంని మనం యాంకరేజ్ అంటాము. నెక్స్ట్ టెర్మినాలజీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి మీరు తెలుసుకున్న టెర్మినాలజీ ప్రీ టెన్షనింగ్, పోస్ట్ టెన్షనింగ్, యాంకరేజెస్, టెండోన్, ఈ 4 తెలుసుకున్నారు. నెక్స్ట్ యాక్సియల్ ప్రీ స్ట్రెస్సింగ్. యాక్సియల్ ప్రీ స్ట్రెస్సింగ్ అంటే ఏంటి అంటే ఒక మెంబర్ ఉంది, దాని క్రాస్ సెక్షన్ ఇలా చూపించాను. ఎగ్జాక్ట్గా న్యూట్రల్ యాక్సిస్ ఎక్కడైతే ఉందో ఆ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర నుండి టెండోన్ పాస్ చేసి ప్రీ స్ట్రెస్సింగ్ చేస్తే దాన్ని యాక్సియల్ ప్రీ స్ట్రెస్సింగ్ అంటారు. అలా కాకుండా రెండోది ఎక్సెంట్రిక్ ప్రీ స్ట్రెస్సింగ్. చాలామంది దీన్ని ఎసెంట్రిక్ అంటారు, దాని ప్రొనౌన్సియేషన్ ఎక్సెంట్రిక్. ఎక్సెంట్రిక్ మీనింగ్ ఏంటి అంటే నాట్ ప్లేస్డ్ సెంట్రల్లీ. దాని అర్థం ఏంటి అంటే న్యూట్రల్ యాక్సిస్ ఇలా ఉన్నట్టయితే మనం కొంచెం కిందకి టెండోన్స్ ప్లేస్ చేస్తాం. ఈ కిందకి టెండోన్స్ ఎందుకు ప్లేస్ చేసాం న్యూట్రల్ యాక్సిస్ దగ్గర కాకుండా అన్నదానికి రీజన్ కూడా మీరు ఫర్దర్గా తెలుసుకుంటారు. ప్రస్తుతానికి సెంట్రల్ యాక్సిస్లో కాకుండా కిందన ప్లేస్ చేసినట్టయితే దాన్ని ఎక్సెంట్రిక్ అంటారు. ఈ రెండింటి మధ్యన న్యూట్రల్ యాక్సిస్ నుండి మనం టెండోన్ ఎక్కడైతే ప్లేస్ చేసామో ఆ రెండింటి మధ్యన డిస్టెన్స్ని ఈ ఎక్సెంట్రిసిటీ అంటారు అన్నమాట. నెక్స్ట్ టెర్మినాలజీ ట్రాన్స్మిషన్ లెంత్. ట్రాన్స్మిషన్ లెంత్ అంటే ఏంటి అంటే ఒక బీమ్ని 3Dలో తీసుకుందాం. ఒక బీమ్ ఇలా ఉన్నట్టయితే ఒక టెండోన్ ప్లేస్ చేశాను నేను. టెండోన్ ప్లేస్ చేసి ఇక్కడ యాంకరేజ్ పెట్టేశాను. యాంకరేజ్ పెట్టిన తర్వాత కొంచెం లాజికల్గా ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే యాక్చువల్గా స్ట్రెస్ అనేది ఇది P అనుకుంటే లోడ్, ఇక్కడ ప్రీ స్ట్రెస్ చేసినప్పుడు ఈ టెండోన్ అనేది కాంక్రీట్ మీద పెట్టే స్ట్రెస్కి మనకి ఫార్ములా తెలుసు, లోడ్ బై ఏరియా.
సో ఈ టెండాన్ ప్రీ టెన్షన్ చేయడం వల్ల లోడ్ పి అప్లై అవుతుంది ఈ ఏరియా ఏ మీద అనుకున్నట్టయితే స్ట్రెస్ అనేది లోడ్ బై ఏరియా అవుతుంది. కానీ ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర ఈ ఏరియా మొత్తం కూడా ఈ పీ లోడ్ని తీసేసుకుంటుంది అని మనం చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఉంది, ఆ పాయింట్ దగ్గర నుండి కొంచెం దూరం ఇలా స్ట్రెస్సెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత నుండి ఇక్కడ ఈ పీ అనేది ఓవరాల్ ఏరియా మీద యాక్ట్ చేస్తుంది తప్పితే స్టార్టింగ్లోనే ఈ పీ అనేది ఓవరాల్ ఏరియా మీద యాక్ట్ చేయదు. సో ఏ లెంత్ తర్వాత నుండి అయితే ఈ పీ అనేది ఓవరాల్ క్రాస్ సెక్షనల్ ఏరియా మీద యాక్ట్ చేస్తుందో అక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటాము అంటే ట్రాన్స్మిషన్ లెంత్. నెక్స్ట్ టెర్మినాలజీ క్రీప్ ఇన్ కాంక్రీట్. క్రీప్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే డిఫ్లెక్షన్ డ్యూ టు లాంగ్ టర్మ్ స్టాటిక్ లోడింగ్. సో మనకి దేనికైనా మీనింగ్ కావాలి అంటే మనం ఎక్కడికో టెక్స్ట్ బుక్స్ వెళ్ళి తిరిగేసేయాల్సిన అవసరం లేదు, ఆ పదాల్లోనే మీనింగ్ అనేది ఉంటుంది. స్టాటిక్ అంటే కదలకుండా స్థిరంగా ఉండే లోడింగ్. ఒక బీమ్ని తీసుకున్నట్టయితే ఆ బీమ్ మీద ఉన్న డెడ్ లోడ్, దీని యొక్క సెల్ఫ్ వెయిట్ డెడ్ లోడ్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ కదలదు. ఈ ఎంటైర్ లైఫ్ ఆఫ్ ద స్ట్రక్చర్లో ఈ డెడ్ లోడ్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సో అది ఒక స్టాటిక్ లోడింగ్ అంటారు. లేకపోతే ఒక ఫ్యాన్ ఫిక్స్ చేసాం దీనికి, ఆ ఫ్యాన్ అనేది దాని లైఫ్ అంతా అక్కడే ఉంటుంది, దాన్ని ఒక స్టాటిక్ లోడింగ్ అనొచ్చు. లేదు ఒక ల్యాబొరేటరీ అనుకున్నారనుకోండి, ఇక్కడ ఒక పర్మనెంట్ హెవీ వెయిట్ మెషిన్ ఏదో ఒకటి ఫిక్స్ చేసేసాం బోల్ట్స్ చేసేసి ఈ మెంబర్కి. అది అంటే ఈ కాంక్రీట్ మెంబర్ ఉన్నంత వరకు కూడా ఈ మెషిన్ అనేది ఇక్కడ నుండి కదలదు అనమాట. సో ఇది కూడా స్టాటిక్ లోడింగ్లోకే వెళ్తుంది. ఒక స్టాటిక్ లోడింగ్ ఉండడం వల్ల లాంగ్ టర్మ్ ఉండడం వల్ల అంటే టైంను కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. ఒక బీమ్ తీసుకున్నప్పుడు మనం లోడ్ అనేది కొంచెం ఉంది, సో డిఫ్లెక్షన్ తక్కువ ఉంటుంది. లోడ్ పెంచుకుంటూ పోయాం, డిఫ్లెక్షన్ అనేది పెరుగుతూ పోయింది. అలా కాకుండా లోడ్ కాన్స్టెంట్గా ఉంది, టైం అనేది పెరుగుతూ పోయింది. అప్పుడు కాన్స్టెంట్ లోడ్ కూడా డిఫ్లెక్షన్ అనేది పెరుగుతుందన్నమాట. అంటే దేనివల్ల? ఒక స్టాటిక్ లోడింగ్ వల్ల. స్టాటిక్ లోడింగ్ అంటే లోడ్ అనేది మారకుండా ఎప్పుడు దాని మీదే ఉంటూ లాంగ్ టర్మ్ ఉండడం వల్ల దాంట్లో డిఫ్లెక్షన్ వస్తే దాన్ని క్రీప్ ఇన్ కాంక్రీట్ అంటారు. ష్రింకేజ్ ఇన్ కాంక్రీట్. ష్రింకేజ్ అంటే పదంలోనే ఉంది. డ్రై అవుతున్న కొద్దీ వాల్యూమ్ సైజ్ తగ్గడాన్ని ష్రింకేజ్ అంటారనమాట. ఒక మెంబర్ ఉంది, కాంక్రీట్ ఫ్రెష్గా ఉన్నప్పుడు తడిగా ఉంటుంది, ఒక మౌల్డ్లో వేసేసాం దాన్ని, తర్వాత అది డ్రై చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇందులో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోయినప్పుడు ఈ ఉన్న సైజ్ కన్నా కొంచెం తగ్గుతుంది చూడండి మెంబర్, దాన్ని ష్రింకేజ్ ఆఫ్ కాంక్రీట్ అంటారనమాట. తర్వాత రిలాక్సేషన్ ఆఫ్ స్టీల్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పుడు రిలాక్సేషన్ ఆఫ్ స్టీల్ అంటే ఏంటంటే సింపుల్గా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్రెష్ రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాం కొత్తది. ఈ రబ్బర్ బ్యాండ్ అనేది ఫ్యాటిగ్ స్ట్రెసెస్కి గురి చేసాం. ఫ్యాటిగ్ అంటే ఏంటి అంటే టెన్షన్, కంప్రెషన్, రివర్సల్ ఆఫ్ స్ట్రెసెస్ అనేవి మళ్ళీ ప్లే చేసాం. అంటే రబ్బర్ బ్యాండ్ సాగదీసాం, మళ్ళీ వదిలేసాం, మళ్ళీ సాగదీసాం, మళ్ళీ వదిలేసాం. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు అయిపోయేసరికి ఈ రబ్బర్ బ్యాండ్ అనేది ఇదే సైజులో ఉండదన్నమాట, కొంచెం సాగిపోద్ది మనకి. ఇది బేసిక్గా జనరల్ లైఫ్లో మనం అందరం అబ్జర్వ్ చేసేదే. ఇది ఎందువల్ల అవుతుంది అంటే రిలాక్సేషన్ ఆఫ్ స్ట్రెసెస్ జరుగుతున్నాయి అక్కడ. సో అలాగే మనం ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్లో ఒక టెండాన్ని స్ట్రెస్ చేసి పెట్టినప్పుడు దాని మీద లోడ్ మారకపోయినా సరే, సేమ్ లోడ్ ఉన్నా సరే, ఫర్ ద టైం గడిచే కొద్దీ ఇది కొన్ని స్ట్రెస్సెస్ అనేది లూజ్ అయిపోద్ది అనమాట. ఈ బీమ్ అందులో ఉన్న టెండాన్ ఆ స్ట్రెస్సెస్ని కోల్పోవడాన్నే రిలాక్సేషన్ ఆఫ్ స్టీల్ అంటారు. సో ఇప్పుడు వరకు మనం తెలుసుకున్న దాని ప్రకారం రెగ్యులర్ ఆర్సీసీ స్ట్రక్చర్లో జస్ట్ స్టీల్ పెడతాము, కానీ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్లో ఇది స్ట్రెస్ చేయబడిన స్టీల్ పెడతాము. స్ట్రెస్ చేయబడిన స్టీల్ పెట్టినప్పుడు మనకి మామూలు మైల్డ్ స్టీల్ అయితే తట్టుకోలేదన్నమాట.
మైల్డ్ స్టీల్లో చాలా తక్కువ స్ట్రెసెస్ ఉంటాయి. నియర్లీ ఎంత ఉంటాయంటే 120 Nm/mm² మాత్రమే మైల్డ్ స్టీల్లో స్ట్రెసెస్ ఉంటాయి. కానీ ఈ రిలాక్సేషన్ ఆఫ్ స్టీల్ అనేది ఉంది చూడండి, దానివల్ల స్ట్రెస్సెస్లో ఎంత రిలాక్సేషన్ జరుగుద్ది అంటే నియర్లీ 100 to 240 Nm/mm² రిలాక్సేషన్ అనేది, అంటే లాస్ అనేది ఉంటుంది మనం అప్లై చేసిన స్ట్రెస్లో. మన మైల్డ్ స్టీల్ ఇవ్వగలిగిన స్ట్రెస్ 120 Nm/mm², స్టీల్ రిలాక్సేషన్ వల్ల కోల్పోయే స్ట్రెసెస్ 100 to 240 Nm/mm². సో టెక్నికల్లీ మైల్డ్ స్టీల్ అనేది మనం ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్లో వాడలేము. సో మనకి ఏం అవసరం పడింది, ఒక హై స్ట్రెంత్ స్టీల్ యొక్క అవసరం పడింది మనకి. హై స్ట్రెంత్ స్టీల్, ఈ హై స్ట్రెంత్ స్టీల్ అనేది మనకి ఎంత స్ట్రెసెస్ ఇవ్వగలదు అంటే నియర్లీ 1200 నుంచి 2000 Nm/mm² వరకు స్ట్రెసెస్ ఇవ్వగలదు. ఇందులో మనకి రిలాక్సేషన్ ఆఫ్ స్టీల్ వల్ల 100 to 240 Nm/mm² కోల్పోయినా ఇంకా చాలా స్ట్రెసెస్ మనకి మిగిలే ఉంటాయి. కాబట్టి మనం మైల్డ్ స్టీల్ అనేది వాడమన్నమాట, హై స్ట్రెంత్ స్టీల్ అనేది వాడతాం. ఇది టెండాన్స్ అంటే వైర్స్ రూపంలో ఉంటుంది. ఇలా వైర్స్ ఉంటాయి, చాలా వైర్లు కలిపేసి అల్లినట్టుగా ఉంటాయి. సో ఈ రిలాక్సేషన్ ఆఫ్ స్టీల్ అన్నారు, స్ట్రెసెస్ పోతాయి అంటున్నారు. ఇవి ఎలా పోతాయి అంటే, ఒక కాంక్రీట్ మెంబర్ ఉన్నప్పుడు అందులో మనం స్టీల్ పెట్టినప్పుడు ఇవి రెండు బాండింగ్ అయ్యి ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఉంటాయి. మనం స్ట్రెస్ చేయడం వల్ల టెండాన్ ఎక్కువ స్ట్రెస్సెస్కి గురై ఉంటుంది. ఆ ఎక్కువ స్ట్రెస్సెస్ అనేవి ఈ కాంక్రీట్ అనేది ఆపలేకపోయినప్పుడు ఈ స్ట్రెసెస్ అనేవి స్టీల్ రిలాక్స్ అయిపోద్ది అనమాట. అంటే మన ఎక్స్టర్నల్ సోర్సెస్ వాడుకొని స్టీల్ని సాగదీసిన తర్వాత కాంక్రీట్ ప్లేస్ చేసేసాం, హార్డెన్ చేసేసాం. తర్వాత ఈ ఎక్స్టర్నల్ స్ట్రెసెస్ని ఎప్పుడైతే కట్ చేసేసామో ఈ సాగిపోయిన స్టీల్ అంతటిని కాంక్రీట్ అనేది పట్టి ఉంచగలగాలి. ఆ పట్టి ఉంచగలిగే శక్తి లేనప్పుడు ఆ స్టీల్ అనేది కొంత స్ట్రెసెస్ని లూజ్ అయిపోద్ది అనమాట. ఎందుకు, బాండింగ్ స్ట్రెస్ సరిగ్గా లేకపోతే క్రీప్ వల్ల, ఆ క్రీప్ కాకపోతే ష్రింకేజ్ వల్ల, డిఫ్లెక్షన్ వల్ల, ఇలా చాలా ఫ్యాక్టర్స్ వల్ల స్టీల్కి కాంక్రీట్కి మధ్యన బాండింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల స్టీల్ అనేది రిలాక్సేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఆ రిలాక్సేషన్ వల్ల స్టీల్ అనేది 100 to 240 Nm/mm² కోల్పోతుంది. సో మనకి హై స్ట్రెంత్ స్టీల్ యొక్క అవసరం పడింది. ఇప్పుడు హై స్ట్రెంత్ స్టీల్ వాడినప్పుడు దాన్ని పట్టి ఉంచగలిగే శక్తి ఉన్న కాంక్రీట్ కూడా మనకు కావాలి. సో ఇప్పుడు నార్మల్ కాంక్రీట్ అనేది మనకి ఉపయోగపడుతుందా? ఆబ్వియస్లీ ఉపయోగపడదు. హై స్ట్రెంత్ స్టీల్కి మనకు కావాల్సింది హై స్ట్రెంగ్త్ కాంక్రీట్. ఈ హై స్ట్రెంత్ కాంక్రీట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెసెస్ 1200 to 2000 Nm/mm² ఉన్న స్ట్రెసెస్ని ఇది పట్టుకొని ఉంచగలిగే శక్తి ఈ హై స్ట్రెంత్ కాంక్రీట్కి ఉంది. ఫర్దర్గా హై స్ట్రెంత్ కాంక్రీట్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏమేమి లభిస్తున్నాయి ఎడిషనల్గా అంటే, క్రీప్ అనేది తక్కువ ఉంటుంది, ఇందులో డిఫ్లెక్షన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇవి మనకి యాడెడ్ బెనిఫిట్స్ అనమాట కాంక్రీట్ వాడడం వల్ల, హై స్ట్రెంత్ కాంక్రీట్. నెక్స్ట్ ఆర్సీసీని మళ్ళీ మనం కంపారిజన్కి తీసుకున్నట్టయితే దాని స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది క్రాస్ సెక్షన్లో అన్నది మనం చూసుకుంటే, ఒక లోడింగ్ మనం బీమ్ మీద అప్లై చేసినప్పుడు బీమ్ అనేది దాని బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, ఇలా బెండ్ అవుతుంది బీమ్. అలా బెండ్ అయినప్పుడు కింద మనకి ఏమొస్తున్నాయి, టెన్జైల్ స్ట్రెసెస్ వస్తున్నాయి. పైన మనకి ఏమొస్తున్నాయి, కంప్రెసివ్ స్ట్రెసెస్ వస్తున్నాయి. సో కంప్రెషన్ నేను పాజిటివ్ అనుకొని టెన్జైల్ని నెగిటివ్ అనుకున్నాను అంటే స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ అలాంగ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది దీని బిహేవియర్. సో న్యూట్రల్ యాక్సిస్ కిందనున్న కాంక్రీట్ అంతా కూడా టెన్షన్లో ఉంది. మీ అందరికీ తెలుసు కాంక్రీట్ ఈజ్ వీక్ ఇన్ టెన్షన్. సో కాంక్రీట్ ఎప్పుడైతే టెన్షన్లోకి వెళ్ళిందో మనం కాంక్రీట్ అనేది ఫెయిల్ అయిపోయింది అనుకుంటాం. సో ఆబ్వియస్లీ టెన్షన్లో ఉన్నప్పుడు ఇలా క్రాక్స్ వచ్చేసాయి కాంక్రీట్. ఇదేమీ మనకి స్ట్రెసెస్ డిస్ట్రిబ్యూట్ చేయడంలో పాలు పంచుకోవట్లేదు అనమాట కాంక్రీట్ అనేది. ఇక్కడ స్టీల్ నువ్వు ఏదైతే ప్లేస్ చేసావో ఆ స్టీల్ మాత్రమే టెన్జైల్ స్ట్రెసెస్ని తీసుకుంటుంది తప్పితే ఇక్కడ ఉన్న కాంక్రీట్ అనేది యూజ్లెస్. న్యూట్రల్ యాక్సిస్ కింద నీకున్న కాంక్రీట్ అంతా. సో ఇంత మెటీరియల్ వేస్ట్ అయిపోతుంది. బట్ అదే మనం ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ని కనుక తీసుకున్నట్టయితే
సేమ్ బీమ్ తీసుకున్నాము. ఇక్కడ ముందుగానే నేను స్ట్రెస్ అప్లై చేసిన స్టీల్ తీసుకున్నాను. సో దీని క్రాస్ సెక్షన్లో స్ట్రెస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అంటే, ఒకటి ఆబ్వియస్లీ పైన ఉన్న దానిలాగా లోడ్ అప్లై చేసినప్పుడు పైన పాజిటివ్ కింద నెగిటివ్ ఉన్న ఒక స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ వచ్చింది. ఎక్స్ట్రాగా ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్లో మనం పీ అనే లోడ్ని కూడా యాడ్ చేసాం. కాబట్టి ఆ స్ట్రెస్సెస్ ఎలా వస్తాయి, పీ బై ఏ, లోడ్ బై ఏరియా. ఇది కంప్రెసివ్. ఈ బ్లాక్ మొత్తాన్ని, బీమ్ మొత్తాన్ని కూడా ఇది కంప్రెస్ చేస్తుంది ఈ పీ అనే లోడ్. సో స్ట్రెస్సెస్ని మనం పెద్దగా డయాగ్రామ్ గీసుకున్నట్టయితే ఒక క్రాస్ సెక్షన్కి సంబంధించి ఇక్కడ కంప్రెసివ్ లోడ్స్, ఇక్కడ టెన్సైల్ లోడ్స్ ఉన్నాయి. ఇది మనకి ఈ డెడ్ లోడ్ వల్ల వచ్చింది, అదే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ వల్ల వచ్చింది. ఎడిషనల్గా మనకి ఈ పీ వల్ల, ఈ ఏరియా వల్ల కంప్రెసివ్ ఫోర్స్ పీ బై ఏ వచ్చింది. సో ఇవి రెండు కలుపుకొని మన స్ట్రెస్ డయాగ్రామ్ ఎలా మారుతుంది అంటే, ప్లస్ ప్లస్ చాలా పెద్దది వచ్చింది, మైనస్ ప్లస్ కొంచెం తగ్గింది, ప్లస్ ఇదంతా కంప్రెషన్లో ఉంది. సో ఇప్పుడు ఈ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద ఎంటైర్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్ అనేది కంప్రెషన్లో మాత్రమే ఉంది. నువ్వు యూడిఎల్ వేసావు, సో ఇలా బెండ్ అయ్యింది, అయినా సరే ఈ మెంబర్ అనేది కింద కూడా కంప్రెషన్లోనే ఉంది. దాని అర్థం ఏంటి అంటే, నువ్వు ఎంటైర్ కాంక్రీట్ మెటీరియల్ని వాడుకుంటున్నావు స్ట్రెస్సెస్ తీసుకోవడానికి. దానివల్ల ఏమవుతుంది, క్రాస్ సెక్షన్ సైజ్ అనేది చిన్నది వస్తుంది. ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్కి నీకు పెద్ద క్రాస్ సెక్షన్ అవసరం అయితే, సేమ్ లోడ్స్ బేర్ చేయడానికి ఆర్సిఎస్లో నీకు ఒక లోడ్ బేర్ చేయడానికి ఇంత క్రాస్ సెక్షన్ అవసరం అయితే, ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్లో ఒక అంతకన్నా చిన్న క్రాస్ సెక్షన్తోనే నువ్వు సేమ్ లోడ్స్ని బేర్ చేయగలిగే స్ట్రెంత్ నీకు వచ్చింది, కెపాసిటీ నీకు ఎందుకు వచ్చింది, ఎందుకంటే మనం కిందనున్న కాంక్రీట్ని కూడా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోగలిగాం కాబట్టి. సో ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మనకి ఏంటి, మెటీరియల్ అనేది తగ్గుతుంది. అది ఎంత తగ్గుతుంది, ఆర్సీసీకి ఇంత పెద్ద బీమ్ వాడావు, పిఎస్సికి ఇంతే బీమ్ వాడావు. కాంక్రీట్లో 15-30% ఆఫ్ ద మెటీరియల్ని నువ్వు సేవ్ చేసుకోవచ్చు. అదే స్టీల్ విషయానికి వచ్చినట్టయితే, మనం హై స్ట్రెంత్ స్టీల్ వాడుతున్నాం కాబట్టి ఆర్సీసీతో కంపేర్ చేస్తే 60-80% ఆఫ్ ద మెటీరియల్ అనేది మనకు మిగులుతుందన్నమాట. కానీ అలాగని ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీటే మనం వాడుకోవచ్చు కదా అంటే, ప్రీ స్ట్రెస్డ్ అనేది అంత ఈజీగా అవైలబుల్ కాదు. దానికి హైడ్రాలిక్ జాక్స్ ఉండాలి, సెపరేట్ ఎక్విప్మెంట్ ఉండాలి, స్కిల్డ్ లేబర్ ఉండాలి. వీటిలన్నిటికి కాస్ట్స్ పెరిగిపోతున్నాయి. మెటీరియల్కి కాస్ట్స్ తగ్గితే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్స్ పెరిగిపోతున్నాయి. సో ఓవరాల్గా చూసుకునేసరికి ఆర్సీఎస్కి, పిఎస్సికి సేమ్ కాస్ట్ వస్తుంది. బట్ ఎఫిషియన్సీ ఎందులో ఉంటుంది, చాలా సన్నంగా ఎక్కువ లెంత్ నువ్వు ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ వేయచ్చు. ఇంతే లెంత్ నీకు ఆర్సీసీ కావాలి అనుకుంటే దాని డెప్త్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఎల్/డి రేషియో అని మనకు ఒకటి ఉంది డిఫ్లెక్షన్కి. ఈ ఎల్/డి రేషియో మెయింటైన్ చేయాలి అంటే నీకు సపోర్ట్ మధ్యన సపోర్టింగ్ డిస్టెన్స్ పెరిగిపోయినప్పుడు నీకు డెప్త్ అనేది ఎక్కువ ఉండాలి. ఎక్కువ లేకపోతే ఆర్సీసీలో మెంబర్ అనేది ఫెయిల్ అయిపోద్ది. కానీ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్లో ఎక్కువ లెంత్స్ ఉన్నప్పుడు నువ్వు తక్కువ మెటీరియల్ని వాడుకొని తక్కువ డెప్త్తోనే నువ్వు బీమ్ని డిజైన్ చేయగలవు. సో మనం లాంగ్ స్పాన్స్లో అందంగా కనబడాలి అనుకుంటే చాలా తక్కువ సైజులో బీమ్ ఉండాలి, లాంగ్ స్పాన్ ఉండాలి, మధ్యలో సపోర్ట్ నాకు ఏది ఉండకూడదు అనుకుంటే ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మనం ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ గురించి ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.